ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి ఇది మీతో ఒక చిన్న వాక్య భాగాన్ని పంచుకోవాలని మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈ లోకంలో మనం గమనిస్తే చాలా మంది అనేక రకాలైన భయాల చేత కలత చెందుతా ఉన్నారు, కలవరపడతా ఉన్నారు. భయం లేనివాడంటూ ఎవ్వరూ లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిని బట్టి భయపడుతున్నారు. కొంతమంది రోగాలను బట్టి, కొంతమంది మనుషులను బట్టి, కొంతమంది అప్పులను బట్టి, కొంతమంది పరిస్థితులను బట్టి, చాలా రకాలైన కారణాలను బట్టి అనేక రకాలైన భయాందోళనలు చెందుతా ఉన్నారు. అయితే ఈ భయము మనిషికి మంచిదా అంటే ఎంత మాత్రం కూడా మంచిది కాదు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. మనల్ని దేవాతి దేవుడు భయపడొద్దు అంటున్నాడు. ఒకసారి ఈ లేఖన భాగాన్ని మనం చదువుదాము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. చూడండి, మానవుడు ఎంత భయపడితే అంత అపాయకరమైన లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితిని కొని తెచ్చుకుంటాడు. వాక్యం ఏమని చెప్తా ఉంది అంటే, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. కాబట్టి భయపడమని చెప్తుందా, భయపడొద్దని చెప్తుందా? ఎంత మాత్రం కూడా మీరు భయపడొద్దు, యెహోవా యందు నమ్మిక ఉంచండి, అది మీకు సురక్షితము అని వాక్యము సెలవిస్తా ఉంది. దేవాతి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కానీ ఈ దినాలలో చాలా మంది క్రైస్తవ జీవితాలలో మనం గమనిస్తే ఏ వ్యక్తిని కదిలించినా ఎందుకో తెలియదు కానీ చాలా రకాలైన భయాల చేత వాళ్ళు భయపడతా ఉన్నారు. అనేక రకాలైన కారణాల చేత ఎవరో ఏదో అంటారని, ఎవరో ఏదో చేస్తారని, లేకపోతే ఏదో సంభవించబోతుందని, ఏదో జరగబోతుందని, ఇదిగో ఈ సంవత్సరము లేకపోతే రేపు సంవత్సరము తర్వాత సంవత్సరం ఈ 4 ఏళ్లలో ఏదేదో జరిగిపోతాయని ఎంతగానో క్రైస్తవ జనాంగముగా ఉంటున్న వారు భయపడతా ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు అని వాక్యము సెలవిస్తా ఉంది. నేను ఎప్పుడో చదివిన ఒక జరిగిన విషయాన్ని మీ మధ్యకి తీసుకొస్తా ఉన్నాను. సిరిపురం అనే ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడంట. ఆయన చాలా భయస్థుడు. పని మీద వెళ్తూ ఓ మంచి పెద్ద గొడుగుని తీసుకుని వెళ్తా ఉన్నాడంట. వెళ్తా ఉన్నప్పుడు ఓ పెద్ద కాలువ దాటాల్సి వచ్చింది. నీళ్లు దాంట్లో చాలా పారుతా ఉన్నాయి. కాలువకి అవతల వైపు ఒక కుక్క ఆయన చూసి బిగ్గరగా అరుస్తుందంట, గట్టిగా అరుస్తుందంట. ఆ కుక్క అవతల చేరి అరుస్తుంటే ఈయన భయపడిపోయి ఏం చేయాలో తెలియక తన చేతిలో ఉన్న గొడుగుని ఆ గుడ్డ చింపేసి కుక్కను కొట్టడానికి దాన్ని ఆయుధంగా తయారు చేసుకున్నాడంట. ఆ దారిని వస్తున్న ఆ గ్రామస్తుడు ఒక ఆయన చూసి, ఏందయ్యా, కాలువకు అవతల కదా కుక్క ఉన్నది, అది అక్కడ చేరి అరుస్తుంటే నువ్వెందుకు ఇక్కడ భయపడతా ఉండవు, బంగారం లాంటి గొడుగుని చించేసావు కదయ్యా అని అంటే, లేదు ఆ కుక్క అంటే నాకు చాలా భయము, చాలాసార్లు నన్ను చూసి అలా అరుస్తుంది, అది ఎట్లాగైనా సరే నా మీద పడుతుందేమో అని నాకు భయం వేస్తా ఉంది అని చెప్పుకుంటే, ఆయన యొక్క భయానకమైన స్థితిని చూసి, ఆ భయపడే పరిస్థితిని చూసి, అమాయకత్వాన్ని చూసి ఈ వ్యక్తి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడంట. నిజం, ఈ రోజుల్లో విశ్వాసులుగా ఉంటున్న మనము ఏదో జరిగిపోతుంది అని మన విశ్వాసాన్ని మనమే పాడు చేసుకుంటా ఉన్నాం. ఆ వ్యక్తి ఎలాగైతే గొడుగు యొక్క గుడ్డను చించేసి దాన్ని పాడు చేసేసాడో, అలాగా క్రైస్తవులైన మనము దేవుని మీద ఉన్న మన విశ్వాసాన్ని పాడు చేసుకొని చాలా వాటి విషయంలో భయపడతా ఉన్నాం. ఇంతటికి ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం భయపడొచ్చా? భయపడే పరిస్థితిని దేవుడు నీకు నాకు ఇచ్చున్నాడా అంటే లేదు. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం.
తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి ఎంత చక్కటి దేవుడు, ఎంత మంచి దేవుడు మన దేవుడు. పిరికితనం కలిగిన ఆత్మను మనకు ఆయన ఇవ్వలేదు. మనం ధైర్యంగా ఉండాలి, అన్నిటిని ఎదిరించగలగాలి. అన్ని విషయాలలో మనము పోరాట యోధులముగా మనం ఉండేవారంగా ఉండాలి. దేనికి భయపడక అన్నిటికీ మనం ముందడుగేసే వారంగా మనం ఉండాలి. నిన్ను నన్ను పిలుచుకున్న దేవుడు, మనలను ఏర్పరచుకున్న దేవుడు ఎలాంటి ఆత్మను మనకిచ్చాడంటే ధైర్యముతో కూడిన ఆత్మ, అంతేగాని పిరికితనముతో కూడిన ఆత్మ మనకు ఆయన ఇయ్యలేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకిచ్చున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేని గురించైనా నువ్వు భయపడుతున్నావా? ఒకవేళ నువ్వు భయపడతా ఉన్నట్లయితే నీ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావని గ్రహించు. ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నావో దాని విషయమై దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడు. ప్రభువా, ఇగో ఈ విషయంలో నాకు కొంచెం భయం ఉంది, నన్ను ధైర్యపరచునైనా, ఒక మంచి అభయాన్ని ఇవ్వు, నీ శక్తి చేత నన్ను నింపని దేవుని వేడుకుంటే ఆయన నీలో ఉన్న పిరికితనం కలిగిన ఆత్మను తొలగించి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దామా? దేవుని అడుగుదాం. కళ్ళు మూసుకుందాం, తలను ఉంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు నాయన. ఈ మాటలు విన్నా మీ ప్రియ బిడ్డలు ఎవరైనా నాయన భయం చేత నాయన ఇబ్బంది పడుతున్నట్లయితే ప్రభావాలు, భయాలను తొలగించండి. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అనుగ్రహించి బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.